మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని ఏజెన్సీ కుగ్రామమైన కోడిసెలమిట్ట గ్రామంలో గృహ నిర్మాణ శాఖ అధికారులు పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అవగాహన సదస్సు కల్పించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడే ఇందిరమ్మ పథకం కింద లభించే వసతులు, నిర్మాణ నిబంధనలు, నిధుల విడుదల విధానం గురించి వివరించారు. ఇక నిర్మాణంలో అనుసరించాల్సిన నాణ్యత ప్రమాణాలు, అడ్డు తొలగింపు చర్యలు, అలాగే పథకంలో పారదర్శకత కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. లబ్ధిదారుల సందేహాలను నివృత్తి చేస్తూ గృహ నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు. దాని తర్వాత లబ్ధిదారుడు ఈరోజు గంగారం మండలంలో లోని కొడిసెలమిట్ట గ్రామంలో లబ్ధిదారులకు అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. ఈ అవగాహన సదస్సు ముఖ్య ఉద్దేశము నాస్టైడ్ హౌసెస్ కి ప్లస్ మార్కింగ్ అయ్యి బేస్మెంట్ కాని వాళ్ళకి, బేస్మెంట్ నుంచి వాలింగ్ చేసుకునే వాళ్ళకి, వాలింగ్ నుంచి స్లాబ్లు ఎట్లా చేసుకుంటే ఈ ఇల్లు పూర్తయితే అనే ఉద్దేశంతో ఈరోజు లబ్ధిదారులకు అవగాహన సదస్సు కల్పించడం జరిగింది. ఈ గ్రామంలో 74 ఇళ్లు మంజూరు వచ్చాయి. ఈ 74 ఇళ్లలో ఈ గ్రామంలో 58 ఇళ్లు స్టార్ట్ చేసుకున్నారు. మా అందరికి కూడా బేస్మెంట్ స్టేజ్ కట్టుకున్న వాళ్ళకి బేస్మెంట్ స్టేజ్ డబ్బులు వచ్చినాయి. తర్వాత వాలింగ్ కట్టుకున్న వాళ్ళకి వాలింగ్ డబ్బులు వేయటం జరిగింది. వాళ్ళు ఫర్దర్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం కోసం మెటీరియల్ ఎట్లా వాడాలి, ఏ మెటీరియల్ ఎక్కడ దొరుకుద్ది అనే విషయం మీద వాళ్ళ కూలంకషంగా చెప్పడం జరిగింది. మొదలుపెట్టిన గృహాలకి 400 SFTలో కట్టుకుంటే వాళ్ళకి ఎంత మెటీరియల్ పట్టుద్ది అనేది కూడా వాళ్ళకి ఒక టేబుల్